నాన్ వెజ్‌ను ఇష్టపడే వారిలో సీ ఫుడ్ లవర్స్ వెరీ స్పెషల్. రొయ్యలు, చేపలు, క్రాబ్స్ ఇలా ఎన్ని రకాల సీ ఫుడ్స్ ఉన్నా ఒక ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నాయి ఈ చేపలు. అలాగే వీటిని కూర, పులుసు వంటివే కాకుండా నిలువ ఉండే పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో ఈజీగా, టేస్టీగా చేపలు నిలువ ఉండే పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. చేపల పచ్చడి తయారీ కోసం ఏ రకమైన చేప తీసుకున్నా ఓకే. ముందుగా ఈ చేప ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకొని ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్లోనే కొద్దిగా పసుపు, ఉప్పు, నిమ్మరసం, పెరుగు ఇవన్నీ వేసి ఒక 5 నిమిషాల పాటు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. ఎక్కువ రోజులు పచ్చడి నిలువ కూడా ఉంటుంది. ఇలా క్లీన్ చేసిన చేప ముక్కలన్నీ కూడా ఒక గంట పాటు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టండి. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోండి. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేయకండి. ఎందుకంటే ఫ్రై చేసిన ఆయిల్ అనేది మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి పనికిరాదు. ఆయిల్ అంతా కూడా ఫిష్ పచ్చడిలో వేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. కాబట్టి ఫిష్ పచ్చడికి ఎంతైతే అవసరం అవుతుందో అంతే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసి ఈ ఫిష్ పీసెస్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ డీప్ ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా సపరేట్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై వేరే కళాయి పెట్టుకొని ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ అంతా కూడా ఇందులో వేసుకోండి. ఈ ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇది ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే చేపల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పచ్చివాసన పోయే వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించండి. మరీ ఎక్కువగా వేయిస్తే కలర్ చేంజ్ అవుతుంది. పచ్చడి కూడా అంత టేస్ట్ ఉండదు. కాబట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించండి. ఇలా అల్లం అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం అనేది మీ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మెంతిపిండిని కూడా వేసుకోండి. మెంతిపిండి ఎక్కువ వేసుకున్నట్టయితే చేదుగా ఉంటుంది. కాబట్టి చూసి వేసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. అలాగే మీకు కావాలి అనుకుంటే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేయండి. ఇంగువ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలపండి. ఇలా కలుపుకోవటం వల్ల ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేయండి. నిమ్మరసం వేసుకోవటం వల్ల చేపల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక నిమిషం పాటు వేయించుకోండి. ఇలా వేయించడం వల్ల మసాలాలన్నీ పచ్చివాసన పోయి చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లిపాయలు కూడా వేసుకోండి. ఈ వెల్లిపాయలు వేయటం వల్ల చేపల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఈ చేప ముక్కలకంతా ఈ మసాలాలు పట్టేలాగా బాగా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వండి. అప్పుడే ఈ మసాలాలన్నీ చేప ముక్కలకి పట్టి బాగా టేస్టీగా ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే ఇందులోనే కొద్దిగా ఆయిల్ తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. చేపల కూర ఇష్టం లేని వారికి ఒక్కసారి ఈ రెసిపీని టేస్ట్ చూయించండి. ఇక వాళ్ళు ఎంతలా ఇష్టపడి తింటారంటే తర్వాత మీరే చూడండి. అంత బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. ఈ చేపల పచ్చడి చాలా కాలం వరకు నిల్వ ఉంటుంది. కానీ దీనికి నీళ్లు తగిలితే వెంటనే పాడవుతుంది.
కాబట్టి నీళ్లు తగలకుండా జాగ్రత్తగా వేసుకోండి. ఇంతేనండి మన చేపల పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇందులో మీకు కావాలి అనుకుంటే ఆయిల్ కూడా మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. మా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.